అల్లూరు సీతారామరాజు జిల్లా వి అరపురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమల గిరిజన ప్రాంతమైనటువంటి పోచవరం అనే విలేజ్. పోటీకి మంచి మనం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వెహికల్ ధర 3 కిలోమీటర్ జర్నీ చేస్తే ఈ పోచవరం అనే విలేజ్ వస్తుంది. ఓన్లీ ఇది పోటీకి మీద మాత్రమే. అలాగే మన ఎల్లింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ ఎల్లింగ్ విలేజ్ అనేటువంటి సిరివాక అనే విలేజ్ వరకు మనం మీద రైడింగ్ అవడం జరుగుతుంది. సో మన స్టార్టింగ్ ప్లేస్ మళ్ళీ చెప్పని గుర్తుంచుకోండి సార్. అల్లూరు సీతారామరాజు జిల్లా వి అరపురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమల గిరిజన ప్రాంతమైనటువంటి పోచవరం అనే విలేజ్. పోటీకి మంచి మన స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎల్లింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ ఎల్లింగ్ విలేజ్ అనేటువంటి సిరివాక అనే విలేజ్ వరకు మన మీద రైడింగ్ అవడం జరుగుతుంది. మరి చాలా మంది భద్రాచల రాముల వారి మనస్ఫూర్తిగా స్మరిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి నేను జై శ్రీరామ్ అంటే అందరికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందున్న వారు వెనకన వారు గబ్బర్ సింగ్ గారు జడ్జి గారు హ్యాపీనెస్ బ్యాచ్ శివ గారు బాలయ్య బ్యాచ్ అంతా కూడా కలిసి నాతో సమానంగా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆలపం స్టడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటే అందరికి ప్రతి ఒక్కరంతా కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు తెక్కిస్తారంటే పప్పు అండ్ ఆ రోడ్లు పప్పు కావాల్సి ఆలపం స్టడీగా ఉండాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. థ్యాంక్ యూ మచ్. అడిచోడమక శ్రీనివాస్ బోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబాలకు అందరూ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థలి అయినటువంటి 3 పుణ్య నదులు అంటే సబరి, గోదావరి, సీలేరు, అఖండ గౌతమి గోదావరిగా పేరుగాచినటువంటి ఇదంతా కూడా రాముల వారి ప్రపంచ ప్రాంతం అండి. బట్ ఆకాశాన్ని భూమికి వచ్చి పవిత్రమైనటువంటి గంగమ్మ మాత ఒడిలో మనం అందరం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను తనకి ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగా మాతకి వినిపించండి, అంత గట్టిగా చెప్పాలి. ఆలపం సడిగా ఉండాలి. గోదావరి మాతకి గోదావరి మాతకి గోదావరి మాతకి మీ అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి మనకి శివాలయం టెంపుల్ రావడానికి ఎగ్జాక్ట్లీ మనకి 1.5 to 2 hours జర్నీ పడుతుంది ఈజీ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ మనకి 2 hours జర్నీ పడుతుంది సార్. మరి అప్పటిదాకా ఏం చేయమంటే అతను కావాల్సింది కదా, చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. అందాక పడుకోమంటారా? పడుకున్నారా? లేదు పడుకోమంటారని ఇచ్చిన డౌట్ కూడా ఇచ్చి అందరూ కూడా ఆ డౌట్ లేకుండా మీకు ఎవరికి ఎటువంటి బోర్డు లేకుండా మన బోర్డు డేస్ మీద జిగ్గారి పరికి ప్రకాశరాజు అనుకుంటూ నాన్ స్టాప్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయమని చెప్పారు బోర్డు పేరించుకుంటూ. మరి ఏమంటారని సరదాగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? వెరీ గుడ్.